సో హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మా వైఫ్ చాలా సాఫ్ట్, అసలు నువ్వే చాలా సతాయిస్తావు, మీ వైఫ్ చాలా మంచిది, ఎందుకు సతాయిస్తున్నా అని ఎందుకు ఏమిటి ఎలా ఒక వీడియో కామెంట్లో పెట్టారనమాట. అసలు మా వైఫ్ ఎట్లాంటిది ఏందనేది మొత్తం రా వీడియోని మీకు మేము పెడతాను. నేను పిలిచి మాట్లాడతాను, చూడండి మీరు ఎట్లుంటుందో. నోరైనా అక్కడికి కెమెరా సెట్ చేసి జరిగిపోరా, మొత్తం అడ్డం పెట్టేసి. years later. ఇక మొదలెడదామా? అమ్మగారి ఇల్లు ఇది అత్తగారి ఇల్లు, నాకంటే ఒక సొంత ఇల్లు లేదు కదా. ఇది బాగా వచ్చింది. దీన్ని ఏం చేద్దామని చెప్పను. అవి ట్రోల్ చేసాల మొత్తం. నేను నువ్వే ట్రోల్ చేసుకుంటా. నిన్ను చేస్తా అంటున్నా మొత్తం. ఎందుకు చేయదు? ఏదో ఒకటి పైసలు వస్తే పైసా పైసా దుట్టు మనీ రోకడా రూపీ డాలర్ ఇట్లా పైసా 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 అనమాటవేమే నువ్వు. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను కన్నా నాన్న పైసలు లేకుండా తీసుకురా. ఇకరా రావే పిచ్చిదానా, రావే పిచ్చిదానా. నీ ముఖం మార్చేసి అరే మంచిగా ఉంటుంది. కన్ను ఒకటి ఇట్లున్నట్టు ఇట్లా పెట్టి నాన్న వినండ మారే, చదవండ మారే, రాయండ మారే. అంటే నా భార్య పిచ్చిది అన్నట్టు ఒక సిరీస్ చేద్దామంటున్నా. మెంటల్ ఇంకొకసారి చేయమని నేను ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తాను. అరే కరా వేసుకుంటా, నాకు ఏం తిన్నికే కదా అన్నం. చాలా ఓవర్గా తినేస్తున్నావు. ఎక్స్ట్రా మాట్లాడొద్దు. పిచ్చిదాన్ని ఏమి పెళ్ళమంటది ఎట్లా ఓవర్గా తింటున్నావు. చూసుకోకుండా పెరిగింది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫోన్ చేసినావు, దాన్ని ఏడు పినిపించింది నీకు వచ్చింది, కానీ కనీసం గోళీలు ఏడునే అడగనికే రాదు. అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? వేసుకో ఫస్ట్. నాకు కానీ ఏం కానీ అలే గోళీలు వేసుకుంటా, కానీ నువ్వు ఎందుకు ఇట్లా పిచ్చిదానికి వెళ్ళి చేస్తున్నాను? పిచ్చిదాన్ని వేసినావు అనుకో, నేను ఇంకొకసారి వీడియో తీయను. నేను ఏం వీడియో తీయవు? నువ్వేం పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావు? నువ్వు వీడియో తీయంగానే వైరల్. కానీ ఫస్ట్ వేసుకుంటా, కానీ వేసుకో, తర్వాత తీయచ్చు, తర్వాత ఫస్ట్ నువ్వు గోళీలు వేసుకో. నేను ఆడ బల్లి ముఖం వేస్తా అంటున్నా. నేను నువ్వు ఉంటవే బల్లి లేక, నువ్వు ఉంటవే బల్లి లేక. నేనైతే నేను 6 కోట్లు అందగాని నేను. అందగాడు అందరి వాడు, అందుబాటు బంధువు వీడు. నువ్వేందో ఏందో గయ్యాలి తయారైన నువ్వు కదా బేట. ఎట్లా పాడైనావే నేను చేసుకొని, నేను నిజంగా చెప్తున్నాను కదా. ఏమవుతుంది ఇప్పుడు? ఏంది మార్చుతావా? మార్చి ఎంత సీన్ ఉందని. ఎందుకు లేదు? ఏం కానీ అలా నేను వేసుకుంటా, గోళీలు వేసుకుంటా, కానీ ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా నువ్వు మా ఇంటికి వెళ్ళి. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. అన్నం పెట్టా అంటే అంత ఇంత తింటావా అంటారు. తింటే ఏమైనా నీకు ప్రాబ్లం? నేను సంపాదించుకొని నేను తింటా. తిన్నావు గోళీలు వేసుకో.
ఆ, ఇంకెంత తింటావు 2 పూటలు తింటావు 3 పూటలు తింటావు తింటాడు పూటకు ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తిన్నాడు పూటకు ఒకటేసారి తింటాడు ఇగో ఏమన్నా తెలుసా డైటిషియన్ సార్ 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 ఏంటి సార్ అది డైటిషియన్ ఏం చెప్పింది తెలుసా కొంచెమే తిను 6-7 సార్లు తిను అని చెప్పిండు రేపు నువ్వు 10 సార్లు తింటావు ఎక్కువనే తింటావు హలో ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. ఆయన చెప్పిన దానికన్నా నేను కొంచెం ఎక్కువ పాటిస్తాను ఎందుకంటే వెళ్తా డ్రమ్ అవుతున్నావు నువ్వు డ్రమ్ గిమ్ అన్నావు అనుకో వేసి గుంజి కొడతా నేను గుంజలో ఇట్లా ఇట్లా పిచ్చిదాని లెక్క చేసి ఏమంటారు బల్లి ముఖం పెట్టాలని నీకు పెట్టుకో బఫెలో జోకర్ మంచిగా ఉంటుంది అదెందుకు ముడుతున్నావు నువ్వు చేతులు గులగులలు అంటాయి నీకు చేతులు గులగులలు అంటాయి నీకు ఒరే నేను నీకేం అపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. హ్మ్? నీది కాదు కదా నీది అయినా నాదైతే ఏంది ఎవరిదైతే ఏంది చెప్పు ఎట్లాగో చెప్పవు కదా నీ పాస్వర్డ్ అయితే నా పాస్వర్డ్తో నువ్వేం చేస్తావు అన్నీ చేసి టెస్టులు అన్నీ చేసి ఏం చేయాలా ఏం చేయాలా నేను పోతున్న అందగారిని కదా ఆ, ఏం చేస్తావు ఆ. ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు రాకేష్ ఇంట్లో అన్నం పెట్టమంటే అన్నం నువ్వు నోరు నాకేమో జ్వరం వచ్చి గోళీలు వేసుకుంటారా నేను ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా అన్నం తిన్నావు బ్రెడ్ తిన్నావు పొద్దున్న నాస్టా చేసినావు అది జనాలు అందరు చేస్తారు పొద్దున అందరు నాష్టా చేస్తారు మధ్యాహ్నం అందరు అన్నం తింటారు మళ్ళీ బ్రెడ్ తిన్నావు బ్రెడ్ ఆమ్లెట్ తిన్నావు ఆ స్వీట్స్ తిన్నావు జ్వరం వచ్చినది మరి నేను కొంచెం బలం రావాలంటే తినాలా లేదా ఏమన్నావు బలం నా తిండి మీద ఏడుస్తావేమే నువ్వు ఏదో నీ ఇంట్లోకి వెళ్ళి తెస్తున్నట్టు ఫీలింగ్ చేస్తావు ఎన్నాడు నీ ఇంట్లోకి వెళ్ళి ₹1 లేదు ₹1 లేదు నీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు ఎన్నడన్నా నీ ఇంట్లోకి వెళ్ళి ₹1 తెచ్చినా పెట్టిన వాళ్ళ నీ ఇంట్లో ₹1 పెట్టిన ముఖమా ఆ? అన్ని పెట్టగానే ఆ. ఏం పెట్టకపోతే ఇట్లా పుక్కట్లా చేసుకున్నా నేను నువ్వా పుక్కట్లా చేసుకున్నా నేను చేసుకోకుంటే ఏడ గుడి ముంగట అడుక్కొని తినేదాన్ని నువ్వు నేనా గుడి ముంగట మరి? మంచిగా దొరుకుతుంది ఏంటిది గుడియా బా పిల్లలకు చెడ్డే వాళ్ళ ముఖం నువ్వు చెడ్డి బీదలు కావాలంటే దాన్ని చేయకట్లా అరే నువ్వు వేయకుండా నన్ను అంటావేమే నన్ను అట్లా అంటావా పో గమ్మున పో ఇవన్నీ బతిగా ఇవన్నీ వేస్ట్ మోకమోడా చూడండి ఇట్లా తిడుతుంది నన్ను ఆ? పిల్లలకి చెడ్డీరంటే ఇట్లా తిడుతుంది ఇది చాలు ఇప్పటికైతే చాలు అసలు మ్యాటర్ వంట రూమ్లో పోయినప్పుడు ఆమె అసలైన క్యారెక్టర్ కిచెన్లో వస్తుంది కిచెన్లో నెక్స్ట్ వీడియో కిచెన్లో తీస్తాను ఇదైతే జస్ట్ ట్రయలే ఓకే నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ కిచెన్లో ఏమవుతుందో చూసి పెడతాను